తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. సార్ మీ పేరు? బుజ్జి అండి. బుజ్జి ఏం చేస్తుంటారండి? టైర్లు బ్యాచ్లర్. ఎప్పటి నుండి వేస్తుంటారు? ఒక 25 ఇయర్స్ నుంచి. ఎంత వస్తుంది నెలకి, లేదంటే రోజువారీ వస్తాయా? రోజువారీ 300, 200 అలా. నెలకి యావరేజ్గా సుమారు ఎంత వస్తుంది? ఒక 18,000, 20,000 అలా. ఎవరెవరు ఉంటారండి ఇంట్లో? నేను మా ఇద్దరు బిడ్డలు. ఏం చదువుతున్నారు పిల్లలు? పిల్లలు ఐటీఐ చేస్తున్నారు సార్. సొంత ఇల్లు ఉందండి? లేదండి, అద్దెలు. మరి ఇవ్వలేదా ఈ గవర్నమెంట్లో లేని వాళ్ళకి? ఇచ్చారు. రిజిస్ట్రేషన్ నిన్న అయింది. మాకు పలానా రోజున తీసుకెళ్ళి చూపిస్తున్నారు సైట్ని. ఎంత డబ్బులు తీసుకున్నారా లంచం? లంచాలు ఏమి తీసుకోలేదు. ఎలా ఉందండి రాజమండ్రి అంటే మీది? ఎలా ఉంది ఓవరాల్గా రాజమండ్రి అభివృద్ధి? బాగానే సార్. అన్ని రకాలుగా కోటాలకి అన్నిటికి అందుతున్నాయి. కోట నిత్యావసరం అదే కోట టైంకి అన్నీ అందుతున్నాయి. ఎవరికి ఇబ్బంది ఉంటుంది? రోడ్లు నెక్స్ట్ మామూలుగా డెవలప్మెంట్ ఏం కనిపిస్తుందా రాజమండ్రి? డెవలప్మెంట్ అంటే రోడ్లు అవి వేస్తున్నారు, పార్కు కూడా డెవలప్మెంట్ చేశారు. అదే అంటే ఇంతకు ముందు ఉన్న 5 ఏళ్ళకి ఇప్పుడున్న 5 ఏళ్ళకి తేడా కనిపిస్తుందా, అట్లానే ఉందా? లేదు సార్, కొద్దిగా డెవలప్మెంట్ అయ్యాయి. మరి మా ఏరియాలో మేము చూస్తుండగా కొద్దిగా డెవలప్మెంట్ అయ్యాయి. మరి మిగతా ఏరియాలు అనేది నాకు తెలియదు. అంటే ఏ పల్లెటూరులో సైడ్ ఇక్కడ పర్లేదు సార్, బాగానే ఉంది. ఇప్పుడు ఎంపీ ఎలా పనిచేస్తున్నాడు? బాగానే చేస్తున్నారు సార్. బాగానే ఉంది కాబట్టి బాగానే చేస్తున్నారు. అంటే ఏం చేయడు, వీడియోలో మాత్రమే కనిపిస్తుంటాడు తప్ప ప్రజల్లోకి వెళ్ళడం అంటుంటారు. అలాగే ఏముందండి, ఎక్కడ పడితే అక్కడ మీటింగ్లు జరుగుతున్నాయి కదండి. రాకుండా ఎవరు అవదు కదా. వచ్చి అతను పని అతను చేస్తున్నారు కాబట్టి డెవలప్మెంట్, పార్కులు అయ్యి డెవలప్మెంట్ బాగానే అయ్యాయి. ఆ రోడ్లు అయ్యి. సామాన్యులు వెళ్ళి కలిస్తే ఏదైనా సమస్య చెప్తే వింటారా? ఆయన టైం ఇస్తాడా మనం వెళ్ళి మాట్లాడండి? ఇప్పుడు ఏదైనా మనం వెళ్ళామంటే ఏదైనా సబ్జెక్ట్ వచ్చింది, మా పిల్లోడికి ఐటీఐకి సంబంధించింది ఉంటే వాలంటీర్లు అన్నారు, కుర్రోడికి అది రాలేదు అని అంటే పెట్టండి ఒకసారి మాట్లాడదాం అని అన్నారు. వాలంటీర్లు చెప్పారు, చేస్తా అన్నారు. అంటే ప్రజల్లో తిరుగుతుంటాడు, అందుబాటులో ఉంటాడు. ఎందుకుంటారు సార్, అతను చేస్తుంటారు అన్నీ. మరి ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు రాజమండ్రి. ఇంతకుముందు ఎంపీ, ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు. ఎట్లా గెలిచే అవకాశం ఉందా ఇక్కడ రాజమండ్రిలో? వేస్తారండి. ఇప్పుడు అభివృద్ధి చేస్తున్నారంటే ఒక్కొక్కరికి, ఇప్పుడు మనకి తెలుసుకుంది చెప్తున్నాం. అతను చేస్తారు కాబట్టి ఏమైనా ఉంటే నెగితే వచ్చేస్తారు. చేస్తున్నారు కాబట్టి వచ్చేస్తారు సార్. పర్లేదు సార్.